విద్యార్థులు Students, నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో ఉంది. life today is highly confused. దేవుడన్న పదములకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు. They interpret and give various meanings to this very word, God. దినము కానటువంటిది దైవము అని దీనికి ఒక అర్థం. That which is not dinamu or a day is God, Daivam. అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మలకు సరైనటువంటి యొక్క అర్థము వెలుగు అని అర్థం. The true meaning of Daivamu God is Velugu, light. ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది. This light is in everyone. వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీనులు. Ancients compared this with words like light, effulgence, radiance, brilliance, and so on. ఈ వెలుగే చీకటిగా మారుతున్నది, ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది. This very light changes into darkness, and the dark converts itself into light. చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు. The light and dark do not coexist at the same time. వీటిని జ్ఞానాజ్ఞానములని కూడాను పిలుస్తూ వచ్చారు. This is also called the ignorance and wisdom. చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు. It's the darkness that takes one to the light. వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి. The light converts itself into dark. వీటిని అంతరార్థమునందు వేదాంత పరిభాష యందు అభావము అన్నారు. This in Vedanta is called abhava. అభావం అనగా భావము కానటువంటిది అభావం. Abhava is that which is not simply bhava or feeling. కేవలం ఇది భావం అనగా దీనికి అనేక అర్థములు కూడా ఉంటున్నాయి. This word bhava has so many meanings. భావము చేత భగవంతుని ప్రార్థించడం ఒకటి, Praying God with bhava, the feeling, is one. గుణముల చేత మరొక రీతిగా భావించడం ఒకటి, Considering God full of attributes, లీలల చేత ఇంకొక విధంగా భావించడం ఒకటి, taking all leelas of God, నామము చేత మరొక విధంగా భావించడం ఒకటి. chanting the name of God is the fourth one. కనుకనే భగవత్ ప్రార్థన యందు లీలా ప్రార్థన, గుణ ప్రార్థన, భావ ప్రార్థన, సంకీర్త ప్రార్థన. Therefore, there are four types of prayers offered to God. One, by thinking, praising His leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting His name. కనుకని ఈ నాలుగు మార్గముల యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు. Following these four paths, man understands the reality. భావము, రూపము, నామము, కీర్తన అన్నిటికీ కూడాను హృదయమే మూలస్థానము. For all these four, the feeling, the form, the name, and the singing, the heart is the center. కనుకనే దేవుడనగ వేరు దేశమందును లేడు, దేవుడనగ తనదు దేహమందే. God is not present in a foreign land. He is present in your body. పాపమనగ వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనుల తగిలియుండు. Sin is not present in a foreign country. It is attached to your own actions. దేవుడు కాని పాపములు కాని పరప్రదేశములందు లేదు. God or sin are not present at a different place. తన దేహమునందే ఉన్నది. They are present within one's own body. అన్నింటికి ఈ దేహమే మూల కారణము. The body is the basis for all. కనుక
దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది. As God is present in Deha, the body, he is called Dehi, the indweller. ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది. As he is present in this body, the Sharira is called the Shariri, indweller. ఈ దేహం అనే క్షేత్రమునందు నివాసం చేస్తున్న చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది. As he is present in this Kshetra, the body, is called Kshetrajna, the knower. కనుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము, Body is the temple, జీవుడే దేవుడు. and the knower is God. కనుకనే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. We should know the difference between the individual soul and the cosmic. దేహమునే ఆధారంగా జీవించేటువంటి వాడు జీవుడు. The one who carries the life sojourn on the base of the body is మనో individual. ఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు. The one who goes by the mind and the spirit is God. దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని. To say the Ugewar, the one who oscillates with bumps and jumps, is individual. Urukunde, one who remains witness, is God. ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు. God is always steady witness. అందువల్లనే స్లో స్టడీ విన్ ది రేస్. So it is said, slow and steady wins the race. స్టడీగా ఉండాలి. One should be steady. అదే దైవత్వమునకు సరి అయినటువంటి గుర్తు. That is the true sign of the divinity. నిరంతరం కూడా గడియారం పెండలం వలె అటు ఇటు మనసును చెలింపచేసేటువంటి వాడు జీవుడు. It's only the individual soul that oscillates, vacillates like a pendulum. కనుకనే ఎప్పుడు కూడా అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం అస్థిరం జీవనం లోకే. ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు ఇవన్నీ కూడాను అస్థిరము. This body, the pleasure, the joy, the pain, the difficulties, they're all temporary. అస్థిరం యౌవనం ధనం. యౌవనం ఇది కూడా అస్థిరమైనటువంటి. Youth is also passing. ఇది పూర్వం లేదు, It was not there before, ముందుకు ఉండదు. nor would it last later. మధ్యలో వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్. It is like a passing cloud that ఇది has come in మధ్యలో between. ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది. It has come in the middle and will pass off. ఇంకా ధనం, Then well, ధనం ఎంతవరకు ఉంటుంది మన దగ్గర? how long does it last? ఎప్పుడు కూడా ధనము కదిలి కాల కింద నీరు వడే కదిలిపోతుండేటువంటిది. It is wealth is like water that flows. నీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉండే అని నువ్వు చూసుకుంటావు. You watch the 100 rupee currency note on hand. దిస్ ఇస్ మై 100 రూపీస్ నోట్ అంటావు. You say, this is my 100 rupee నీ note. ముఖాన్ని చూసి 100 రూపీస్ నవ్వుతుందట. This very same 100 rupee note will laugh at you. ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను? Madcap, how long will I ఒక stay తూరు with నువ్వు you? బజారుకు పోయిరా, నేను వెళ్ళిపోతున్నాను నీ వెంట. Go to the market, I will leave you immediately. నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు. I'm not going to be with you once ఇలాంటి for all. ముఖాలు ఎన్ని ముఖాల్లో చూచాను నేను. I have seen so many faces like you. కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుండాలి ఈ చేతులు మార్చడం చేత. Because so many hands I change, I find myself changing from hand to hand, I lose my very form. నా యొక్క రూపం కూడా నువ్వు కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి. I lose my very form also, deface. రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి. Even the stone also melts as we move about. చక్కగా మీరు పిల్లలు వాచ్ చేయండి. Boys, watch clearly. చీమ ఎంత చిన్నగా ఉంటుంది. The ant is so small. ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది. As ants move in a row in a regular sequence on a stone or a boulder, there is left a track. మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాడు. When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it? కనుకనే అస్థిరం
యౌవనం ధనం. Youth and wealth are transient. అస్థిరం ధారా పుత్రాది. భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం? Wife and children, how long they ఈ last? బిడ్డలు ఎప్పుడు వచ్చారు? Children, when did they come? నీ వెంట వచ్చారా? Have they followed you? లేదు. No. పుట్టక మునుపు నీ కొడుకులు లేరు. Before your birth, you have no children. మరణించిన తర్వాత కొడుకులు లేరు. After death, you don't find them anywhere. వివాహం కాక పూర్వము భార్య లేదు. Prior to marriage, no wife. మరణించిన తర్వాత భార్య లేదు. After death, no more of wife. కనుక నీ వివాహం జరిగిన తర్వాతనే ఈజ్ మై వైఫ్ అంటారు. So you call anyone only after marriage, she is my wife. పుట్టిన తర్వాతనే ఈజ్ మై సన్ అంటున్నాము. After birth, you say ఇంత that పూర్వం is నీ my వైఫ్ son. అని ఈ సన్ అని ఎవరిని భావించావు? Before marriage, whom do you call wife? Or before birth, who is your son? అస్థిరం ధారాపుత్ర. The wife and children also temporary. కానీ But రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి. two are permanent. సత్యం కీర్తి ద్వయం స్థిరం. Truth and reputation or good name, they are permanent. దేహము మరణించిన తర్వాత కూడా నువ్వు కీర్తి నిలుస్తుంది. The body may die, but the name will remain. సత్యం చికాల భాగ్యం. Truth is changeless in all three మన periods of పుట్టక time. పూర్వము ఉంది సత్యము. మన జీవితంలోనూ ఉంటుండాలి. మనం మరణించిన తర్వాత కూడా ఉంటుండాలి సత్యం. Truth was there before we were born. It will be there during our సత్యం lifetime మారేటువంటిది thereafter. కాదు. Truth doesn't change. ఏకం ఏవ అద్వితీయం సత్యం. Truth is only one and not two. కనుకని సత్యం కీర్తి ద్వయం స్థిరం. Therefore, the truth and reputation, they are permanent. కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి? పరిగెత్తిపోయేటువంటి ఏమిటి? What are those things that will stay permanently? What are those things that will pass off? కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం దైవం. Truth is God. అది ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి. We should take the help of సత్యం such మన truth. స్వరూపమే. We are the forms of truth. మనం క్రొత్తగా కొనుక్కున్నటువంటిది కాదు. It's not the one newly bought. అయితే However, ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది. when you are in solitude, the truth will manifest. అయితే ఈ ఏకాంతం అంటే ఏమి? What do you mean by solitude? అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తలంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క ప్రదర్శనలకు భావిస్తున్నారు. They take distorted version to this solitude and interpret it in a wrong ఏకాంతం way. అనగా ఒక్క రూములో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు. We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows. ఏకాంతం కాదు, ఏకాకి. It is not solitude, it is a loneliness, ekaki. లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందనో ఏ పొదల మధ్యనో ఏ కేవ్స్ నందునో మనము ఏకాంతంగా ఉంటాము, ఏక జీవితంగా ఉంటాము. అది ఏకాంతం అని భావిస్తున్నాం. We consider it's a life of solitude when we go to the forest, sit under a tree, spend the time in cave. అది కాదు ఏకాంతం. It is not solitude. అందరి మధ్య ఉంటుండు. Be amidst all. ఎక్కడైనా ఉంటుండు. బజార్లో కూర్చో, You sit in the street, on street. నీ యొక్క సమావేశంలో కూర్చో, You sit in an assembly. ఎక్కడ కూర్చున్నప్పటికీ Wherever you are. నీ మనస్సు దైవం పైన లగ్నం కావటమే ఏకాంతం. To concentrate your mind on God is the meaning of solitude. నీ మనస్సును దైవం వైపున మరల్చాలి. Direct your mind towards God. నీ యొక్క దేహం కానీ, నీ యొక్క భావం కానీ, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కానీ ఏమాత్రమూ మనస్సు చెలించకూడదు. Let not your mind waver on grounds of your body and family Between you consideration. and God. Between you. It should be linked between you and God only. ఈ రెండింటికి సంబంధించినటువంటిదే ఏకాంతము. That which relates you and God is మధ్యలో solitude. ఏది కూడా అడ్డు రాకూడదు. Nothing should come on ఒక the way. మస్కిటో కూడా అడ్డు రాకూడదు. Not even a mosquito. అది ఏకాంతము. That is solitude. కనుక ఏకాంతం అనేటువంటి పదములకు అనేక అర్థములు
ఆవిర్భవింప చేసుకుంటున్నాడు. There are so many meanings we interpret in various ways. కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్లో పో, ప్లేన్లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపైన అమర్చాలి. You may be anywhere, you travel in a train or a bus or a flight, but you think of God. దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు. That is called solitude. పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం. One should not have any connection with anybody and meditate and concentrate on ఈ God. రెండింటి యందు ఆవిర్భవించేటువంటి ప్రకాశమే ప్రేమ. That which comes out as brilliance is love. అడవి లోపల చెట్టులు ఉంటాయి. You find trees there in a forest. చెట్టు కొమ్మలు ఒకదానికి ఒకటి రాసుకుంటాయి. The branches rub against each other. ఒకదానికి ఒకటి రాసుకుంటూ రావడం చేత అందులో ఒక అగ్ని ప్రారంభమవుతుంది. Because of the two of the branches that rub against each other, the fire originates. అదే విధంగానే Likewise, నీవు దేవుడు, జీవుడు దేవుడు, ఈ రెండింటి యొక్క సంబంధంలోనే ఆ ప్రేమ అనేటువంటి యొక్క జ్యోతి వెలుగుతూ వస్తుంది. likewise, the relationship between you and God would naturally lead to the దైవం production నుంచి of the వచ్చేటువంటి fire of ప్రేమకు, love. లేక భార్యా బిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. There's a lot of difference when you think of this love and the love that you have towards your wife, children, brothers అవన్నీ and so on. క్షణికమైనటువంటివి, They are all momentary. కదిలిపోయేటువంటివి, They pass off. స్థిరము కానటువంటివి, They are not steady. అవన్నీ పారిపోయేటువంటివి, జారిపోయేటువంటివి, ఊడిపోయేటువంటివి. They'll run away, they'll drop down, they're sure to decline. కానీ నీకు దైవమునకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమాత్రము చెల్లించేటువంటిది కాదు. But the divine relationship between you and God, ఇది భ్రమించేటువంటిది కాదు. it cannot be deluded. అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి. Therefore, the one who will have this సమస్తము love, this వారికి eternal truth, స్వాధీనమైపోయి ఉంటాయి. will have under their control everything on earth. అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు, So Chagraj also said, రామా, Rama, నీ అనుగ్రహ బలం ఒక్కటుంటే నాకు చాలు. it's enough if I have the strength of your grace. నవగ్రహములు నా హస్తగతం అన్నాడు. All the 9 planets will be under my control. ఎందుకు ఈ కన్నులు? Why? పురంధరదాస్ కూడా చెప్పాడు, Purandaras also said, కన్నులేలరా స్వామిని చూడని, కన్నులేలరా కన్నులేలరా కంటి చూపులేలరా, కన్నులేలరా కంటి చూపులేలరా. why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you? ఈ కన్నులు ఎందుకు? నిన్ను చూడని కన్నులు. What for? Why these eyes if I don't look? అందువల్లనే సూరదాసులు కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు. Krishna appeared in the form of a cowboy to Surdas. అయ్యా సూరదాసు ఎక్కడికి వెళుతున్నారు? He said, Surdas, where are you going? కానీ నీవెవరు నాయనా అని అడిగాడు సూరదాసు. Surdas asked him, who నేను are you? కౌబాయ్. He said, I'm a ఈ cowboy. కౌబాయ్లో 2 అర్థాలు ఉంటున్నాయి. Cowboy, this word has 2 meanings. పశువులు మేపేటువంటి వాడు అని ఒకటి, The one who will be rearing cows. గోవులను కాపాడేటువంటి వాడు ఒకడు గోపాలుడు, అతను కూడా కౌబాయే. And Gopala Krishna is also cowboy. కాబట్టి నీవే అర్థమైనా తీసుకో. You take any meaning. కనుక నేను కౌబాయ్ అన్నాడు. So, I'm a cowboy, he said. ఎక్కడ పోతున్నారు? Where are you going? నేను ద్వారక వెళుతున్నాను నాయనా. Surdas said, I'm going to Dwaraka. అయితే దారి ఇది కాదు. This is not the route. మరి ఇంక ఎక్కడ దారి? He said, wait, what else? నేను చూపిస్తాను రా. He said, I will show you the way. పిలిచాడు ఒంటరిగా పిలిచి, నేనెవరో నీకు తెలుసా? He called him alone and said, do you know who I నువ్వు am? కౌబాయివి అన్నాడు. He said, you are a cowboy. కౌబాయ్ అని నీకెట్టి తెలుసు? How do you know that I'm a నీవే cowboy? చెప్పావు. You yourself said. అయితే నేను ఎట్టి కౌబాయిలో నీకు తెలుసునా? But do you know what sort of cowboy I am? నేను గోపాలుడిని. I am Gopala. నీవు గోపాలుడు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు. You are making effort to go to the place where ద్వారకలో Gopala ఉన్నాడు Krishna is. గోపాలుడు. Gopala is there in Dwaraka. కనుక నీవు ఎక్కడ ఉన్నాడో చూస్తాను, నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
Shall I grant you the vision so as to see Gopala? వద్దన్నాడు సూరదాసు. Surdasu said, I don't want it. కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరరైరీ. అయ్యా, ఎంతమంది కన్నులు లేవు, So many have eyes. కన్ను నుండి ప్రయోజనం ఏమిటి? What is the use? ఎంతమంది నిన్ను చూడగలిగారు? How many of you are able to see you? ఎవరు చూడలేదు. No one. నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు. I want the eyes so as to see you only. చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గానంబు వినగ నేర్వరైరీ. They have ears, but they are deaf because they are not listening to your melodious నీ music. వేణుగానం ఎవరైనా విన్నారా? Anybody heard your music? ఎవ్వరు వినలేదు. Nobody. కనుక నా పాణి పంకజమందు పరమాత్మయేయుండ పాడు సంసారంబు కోరనేలా. When I have God Himself, why this family? నాకు ఇవన్నీ వద్దు. I don't want this. ఎందుకనగా Why? సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ ఆణిముత్యములైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి నాణ్యములు నాకెందుకు? When you are by my side, the Meru mountain that confers what all that is asked for, why do I need this ఓ pebble? గోపాల, Oh Gopala, నీవు కేవలము కౌబాయి కాదు, you are not merely a cowboy. నీవు సాక్షాత్ గోపాలుడవే. You are Gopala, Krishna Himself. ఎట్లా తెలుసుకున్నావు? He said, how do you know? నీ మధురమైనటువంటి మాటలు ఎంది నీ స్వరూపం నాకు గుర్తించడానికి వీలవుతుంది. Your voice, your sweet words made me know భగవంతుడు that. ఎప్పుడు కూడాను మధురమైనటువంటి రీతిగా మాట్లాడతాడు. God speaks with all sweet words. అందుకోసమే నయనం మధురం, వచనం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, పాదం మధురం, మధురాధిపతే మధురం 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 మధురం. అంతా మధురమే. Everything is sweet that's related to God. కనుకనే తులసిదాస్ కూడా చెప్పేసిస్తాడు. Tulsidas also said, హస్త కమలం, పాద కమలము, ముఖ కమలము, నేత్ర కమలము, అన్ని కమలములే భగవంతునకు. Tulsidas compared the hands of God with the lotus flower, the feet, lotus flower, the face and eye, everything they look like lotus flower. ఎందుకోసం దీన్ని కమలాలుగా పోల్చుకున్నాడు? Why is that comparison? కమలములు ఎక్కడ పుడుతున్నాయి? Where do we find the lotus flower? బురదలో పుడుతున్నాయి. They're born in mud. నివసించేది ఎక్కడ? Where do they live? నీటిపై నివసిస్తున్నాయి. Over the surface of water. పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు. It doesn't take the mud where it is born, తనను నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు. nor the water over which it flows. బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలములు. The lotus cannot live for a moment without the mud nor water. కాబట్టి నేను పూర్వజన్మం అనేటువంటి యొక్క బురదలో పుట్టాను. I was born in the mud, the birth earlier. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగం. Krutayuga, Tretayuga, Dwapara Yuga. పూర్వం అనేటువంటిదంతా బురద. All the past is this mud. ప్రెజెంట్ అనేటువంటిది వాటర్. Present is water. ఈ వాటర్ అనేటువంటి యొక్క దీనిపై నేను నిలిచి ఉన్నాను. I stand on the surface of water. కాబట్టి ప్రెజెంట్ లేకపోతే కూడా నేను ప్రయోజనం లేదు. Without the present, it's all useless. పాస్ట్ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు. Without the past, the present can't be there. రెండింటినీ ఉండి కూడాను రెండింటినీ నేను చేర్చుకోకుండా ఉంటున్నాను. So both are there, I don't take any one of them. కారణం ఏమిటి? Why? దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అయినటువంటి అర్థము. It is the true meaning of this lotus flower. Though it lives there, it floats on the surface, it doesn't carry with it any one of the two. కనుక నీవు ప్రెజెంట్ లో ఉంటున్నావు. You are in the present. దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటిపైన ఉంటున్నావు. On what? ఈ On the water of the ప్రపంచాన్ని world. నువ్వు చేర్చుకోవద్దు. Don't take anything around. పాస్ట్, Past. ఈ పాస్ట్ జీవితం కూడాను ఒక ప్రపంచమే. Past life is also the ఏమిటి ఈ word. ప్రపంచము? What is this word? ప్రపంచము. Prapanchamu. ప్ర అనగా వికాసము. Pra means shining. పంచమనగా పంచభూతముల వికాసమే ప్రపంచము. The manifestation, the expression of the five elements is prapancha. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం.
All the five, the sound, ఎక్కడికైనా the నీ form. వెళ్ళు ఈ పంచభూతములు ఉంటున్నాయి. Wherever you may go, you'll find these five elements. మూనుకు పోయినా కూడా ఈ పంచభూతం నీ వెంట తీసుకుని పోతున్నావు. You carry the five elements with you even you go to the moon. ఎక్కడికి వెళ్ళినా పంచభూతం లేకపోతే నీ భూతం ఉండలేదు. Without these five elements, Panchabhuta, this Bhuta, the devil cannot exist. కనుకనే So, ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము. therefore the Prapancha ఈ is a ప్రపంచంలో combination of నేను five ఉండి elements. కూడాను ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు. Having been born in this world, I have no relationship with it. కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు. Ladies apply eye text to their eyes, కానీ అది గుడ్డుకు మాత్రం అంటదు. but it doesn't affect the eyeball. మనము నాలుకతో ఎన్నో పలావులు కుర్మాలు అన్ని తింటుంటాము. పలావ్ కుర్మా We eat palav and kurma. మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థమంతా తింటుంటాం. We eat all oily stuff. కానీ But నాలుకకు జిడ్డు అంటదు. the tongue will never be oily. It will never be sticky. ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేను అంటాను. Though I am in the world, I am not touched by the world. దుఃఖం కానీ లేక ఆనందం కానీ Either the pain or pleasure. లేక ఇంకేమైనా అటాచ్మెంట్ కానీ లేక డిటాచ్మెంట్ కానీ Either attachment or detachment. ఈ Either. సంయోగ వియోగములతో కూడా నాకు సంబంధం లేదు. I am not anyway connected with this union or కేవలం separation. శరీరముతో సంబంధం ఉంది కానీ ఆత్మ సంబంధం ఏమాత్రం కూడా లేదు. ఆత్మ సంబంధం అందరికీ ఉంది, దేహ సంబంధం ఉంది, కానీ మానసిక సంబంధం లేదు. There is atmic ఆ relationship. మనసే దైవం వైపున మరల్చాలి. That mind has got to be directed towards God. అది ఏకాంతం. That is solitude. కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు. There is no place where there is no God. సర్వత్రా ఉంటుండాలి. God is present సర్వము everywhere. దైవ స్వరూపమే. Everything is divine. కనుక ఇంకా దేవుడిని ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు. You don't need to be in search of God separately. కనుక మన యందు సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు. God shines in the form of truth within you. ఈ సత్యము ధర్మం అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి. This Satya is always ఈ with సత్య them. ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుండాలి. Because of the combination of Satya and Dharma, it gives అక్కడ rise to Prema love. అనేటువంటిదే ఉండదు. ఇంకా Then there will be no more beyond this. సత్యముతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు. The one that leads a truthful life would never ధర్మతో resort to violence. జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు. The one who follows Dharma would never be violent. శాంతితో జీవించేటువంటి వాడు హింసలో పాల్పడడు. The one who remains in peace will never be ప్రేమతో violent. జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు. The one full of love will never be కాబట్టి violent. ప్రేమ అనేటువంటిది ఒకటి ఉంటే అంత అహింస అక్కడ చేరిపోతుంటాయి. When once there is love, it's just సత్యము non-violence. అక్కడ ఉంటే అహింస అక్కడే ఉంటుంటాయి. Where there is truth, there is non-violence. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే అహింస ఉంటుంది. Where there is Dharma, there is non-violence. కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడే అహింస ఉంటాయి. Wherever you find the principles like Satya, Dharma, Shanti, కనుక మన హృదయం you find లోపల ahimsa, non-violence. సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి. Therefore, we should give place for all these cardinal principles, the truth, Dharma, the peace and love, and non-violence. సత్యం నాలుక పైన నాట్యం ఆడాలి. The truth should dance on the tongue. ధర్మం చేతులతో మనము దాన్ని ఆచరించాలి. You should act with both of your hands along the path of ప్రేమ righteousness. హృదయంతో మనం అనుభవించాలి. You should experience love in your heart. శాంతం తనతో మనం శాంతిని పొందాలి. You should have peace in your head. ఇంకా అక్కడ హింసనే లేదు. Then there's no violence. కనుక ఈ సత్యధర్మ శాంతులు రెండు ఉంటున్నప్పుడు హింసకు అవకాశమే లేదు. When once there is truth, the righteousness మనకు and peace, సంకల్పం there's no కూడా violence. హింస అనే సంకల్పం కూడా రాదు. You don't think of any ఈనాడు violent లోకంలో things. ఎక్కడ చూసినా గానీ హింసాకృతులు అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం. Today you find thoughts full of violence all over the world. Why? Because these cardinal principles are missing. కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి. So first we should develop love. ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనమైపోతుంది. When once you have love, everything will submit to you. కనుక So ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడాను వదలకూడదు. we should never give up love. నా అన్ని ప్రసంగం లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేదు. In all discourses, most necessarily,
Bhagavan refers to నాకు ఈ these two ప్రేమ principles, love ధర్మములు and రెండు dharma. కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసం. This love and dharma are inhalation and exhalation, breathing process. సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు. Whatever may be the ఈ subject, రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మం. this love and righteousness అది are ఏ the వేదం undercurrent. యొక్క ప్రధాన ప్రమాణము. That is the standard. సత్యం వద ధర్మం చర. Speak truth and follow dharma, righteousness. ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి. They should be present throughout our lifetime. విద్యార్థులారా, Students, అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు. you certainly go through many texts. అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు. You also study many subjects. ఎన్ని తీసుకున్నప్పటికీ, In spite of all optional, ఎన్ని చదివినప్పటికీ, in spite of thorough ఎన్ని reading, విన్నప్పటికీ, you may listen any. కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమలను మనము బద్ధం చేసుకుంటున్నాం. To what extent we are observing, preserving prema and dharma, love and righteousness. సేవలు చేయాలి. We should serve. సేవలంటే ఎట్లాంటివి? How should we serve? What sort? అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి. We should serve so as to kill our ego. ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి. The ego and pomp and show should be అనేక subdued. మంది భక్తులైనటువంటి వారు కూడా స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి, Many pray to Swami, Swami give us good mind. నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి. Give me the energy so that I will go, I will be treading ఈ on the path of విధంగా righteousness. అడిగేటువంటి వారు భక్తులే కాదు. నా Those ఉద్దేశం. that ask like that are not devotees at all. ఎందుకనగా Why? నాకు సరైన సద్బుద్ధి ఇవ్వండి అంటే సద్బుద్ధి ఉంది నీలో. You pray for a good mind. In fact, you have good ఇది ఒకరు mind. ఇచ్చేది పుచ్చుకునేటువంటి యొక్క బ్యాంక్ వ్యాపారం కాదు. It is not bank transaction has to be given and received. నీకు సద్బుద్ధి ఉంది, You have the good mind, కానీ నీవు ఉపయోగపెట్టడం లేదు. but you don't make use of it. ఆకులో అన్నమంతా వడ్డించాము, The food is served on the తింటే plate. కదా నీ ఆకలి తీరుతుంది. Unless you eat, your hunger will not be ఆకులో appeased. ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్లా తీరుతుంది? If you don't eat, how do you expect your hunger నీవు to be దాన్ని భుజించిన satiated? తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది. You should eat it and then you have energy. నీవు భుజించడం లేదు, శక్తి లభించడం లేదు. You don't eat and కనుక therefore you have నీవు no energy. బలహీనుడిగా భావిస్తున్నావు. Therefore consider yourself. to do. చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి. Practice, follow all that is said. కానీ ఈనాటి ఆచరణ ఎట్లా ఉంటుందంటే, What sort of practice today? ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు. Most all devotees attend congregations where there is harikatha or a discourse or a ఆ talk. ప్రసంగాలు జరిగేంత వరకు, So long, ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు, so long this ఆ talk goes. హరికథలు జరిగేంత వరకు So long కూడాను హరికథ. ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటాది. You find the vibrations of renunciation in the congregation. ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంతవరకు ఉంటాది? Vibration, emotion, renunciation, how long? ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది. The moment discourse comes to an end, these thoughts also would ఈ end up there. విన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిలిచావు. They don't treasure them until they go home at least. కనుకనే అనిత్యం అసుఖం లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు. What is the use of listening to number of discourses this ఇది way? కేవలం వినటమే కానీ చేయటం లేదు. You just listen but you don't follow, మనం practice. చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు. When once you practice, you know the result. తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది. When once you taste, when once you eat, you దాని యొక్క know. బలం కూడాను మనకు చేకూరుతుంది. You'll have the strength too. మనము రుచి తెలియటం లేదు. You don't know the taste. ఎందుకు తినటం లేదు? Why you are not eating? ఇంకా బలహీనత పోవటం లేదు. You are still weak. దేని వల్ల? Why? దాన్ని జీర్ణించుకోవటం లేదు. Because you are not digesting what all this is. తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి. So you should first eat. You should get it digested. ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి. This is all the effect of Kali. ఇది కూడాను ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి. Spirituality has become a sort of fashion. ఫ్యాషన్, Fashion. నాట్ కంపాషన్. It's only fashion, not compassion. కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది. When once we develop compassion, the fashion will run away. కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి. So to listen is a ఎక్కడికి matter of వెళ్ళారండి? fashion. ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను. Where have you gone? I have gone there to ఏమి listen to జరిగింది అక్కడ? discourse. ప్రసంగం అంటే అబ్బో ఎంతో జరిగింది అంటారు. What is said there? Oh, lots of things are అందులో said. ఏ కొంచెమైనా చెప్పండి అంటే
తల్లో చేరలేదంటాడు. They ask, at least tell a little. ఎందుకు పోయినావు? It has been not gone into the head. ఒక Then what have గొప్ప gone? భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం. There is a devotee. అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు. For 16 years he heard all talks. ఏమిటి ఆ యొక్క ప్రసంగము? What are those talks? రాముని యొక్క చరిత్ర. It is the story of Rama. ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిత్యము సప్తాహాలే. Every day there is a talk on Ramayana. కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి He reached the state of detachment. జీవితం అంతా కూడా నువ్వు కష్టము పాలైపోయింది. The whole life is full of difficulties in Rama. ఈ విధమైనటువంటి దీంతో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు. That Pandit, the scholar, was explaining. దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు. This scholar said you should attend regularly, you should never miss a single day. ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. Because they miss, the crowd will be less. కనుక ఈ పండితుడికేమి క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి. That the scholar should have all the pride of talking to masses, large crowds. అందువల్ల ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు. The Pandit said you should never miss any one day, then only you'll have the proper result. సరే, ఒకనాడు One day, ఎక్కడికో తప్పనిసరిగా పోవాల్సి వచ్చింది. this person had to go necessarily. అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు. And this person said to the scholar, sir, can I send my son on my behalf? సరే, సీట్ ఫిలప్ కావాలంతే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు. The Pandit said, the vacant seat should be occupied. Doesn't matter, send your son. సరిగా ఇంటికి పోయాడు. He went home. ఒరే, ఈ పండితుడు వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు. What this Pandit is speaking of renunciation. అస్థిరం జీవనంలోకి అస్థిరం యవ్వనం ధనం అని చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ నా కొడుకు వింటే ఏమైనా వాడికి విరాగం వస్తుంది ఏమిటో, వాడు అవన్నీ వదిలిపెట్టిపోతాడు ఏమిటో, ఎట్ట వాడిని పంపించేది అని సందేహించాడు. This person started wondering and he felt so sad because the scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant. అనుకుని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి. This person approached ఏంటని, ఈ Pandit next ప్రసంగాలు morning. చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు. Sir, he told this Pandit, sir, your talks are very nice. But if you speak of renunciation, what will happen to me if my son is to run away from home? హృదయానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు. This Pandit told straight away so as to be imprinted on his heart. అయ్యా, Sir, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు. you have been listening to my talks in మీకు ఎంత 16 వైరాగ్యం years. వచ్చింది, ఎంత వైరాగ్యం వచ్చింది. To what extent you developed this ఒక దినం మీ renunciation? కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం. Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow? అట్టనే ఈనాడు సంవత్సరాలు కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు. Like same thing, year and year after year we come here. కొంచెం కూడాను ఆ వైరాగ్యం కానీ ఆ పరభక్తి కానీ ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు. Not in a bit, not even a fragment, not even a piece of renunciation. వినేంత వరకు హాయిగా ఉంటాది. It is so nice so long we hear. చాలా ఆనందంగా ఉంటాది. We are happy. ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి. The moment we leave the compound, everything goes back to the normal situation. కాబట్టి ఇదంతా ఎంతకాలం విని ఈ ప్రయోజనం ఏమి? What is the use of listening to talk so long? నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము. Every day we talk. మాకైనా కూడా శ్రమ లేదు, కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి. But the listeners feel very much tired. ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా? Have you taken in at least one word that is ఇంకా said? మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి. ఎట్ట చేసేది? We still ask Bhagavan, I want this, do this for ఎట్ట me. మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు? ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా? How do you expect liberation? Are you not ashamed to ask for it? అడిగే కూడా మీకేమైనా అవమానం లేదా? Don't you feel humiliated to ask ఎంతవరకు for మీరు liberation? పాటిస్తున్నారు? To what extent you are practicing? దీన్ని మొట్టమొదట మీరు గుర్తించుకోవాలి. First know this. సంవత్సరాల కొలది వింటున్నారు. You have been hearing over ఇంకా here. మన వ్యాపారాలు ఏమీ తగ్గలేదు. Still జనజనానికి పెరిగిపోతూనే ఉంటున్నాయి. our business is ఇంకా on right. స్వామి మాకు అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి. Still we want, Swami, you do this for me. అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దానిపైనంత.
If you follow Bhagavan without asking, he will do everything for you. చెప్పినట్టు నడుచుకోండి. You follow as per his command. నడుచుకోవటానికి జీరో, అడగటానికి హీరో. In practice we are zero. To ask we are heroes. కనుక ఈనాడు భక్తులంతా ఎట్ట ఉందంటే పనికి పరార్, తిండికి తయారు. Tindiki tayar, we are ready for food. Paniki parar, for work will run away. చెప్పినటువంటి ఆజ్ఞలు మాత్రం ఏమాత్రము పాటించడం లేదు. We don't observe, practice anything that is said. కనుక మొట్టమొదట ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. So first obey, follow at least one or two that is said. కనుక ఆచరణకి ముఖ్యమే. కానీ ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబిలు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసిందేది. The number of sacred texts are there. They are not meant for simply going through. మతముల వారు కూడా రాసినటువంటిది కూడాను కేవలం పారాయణం కోసం కాదు. All religious books are not meant for mere reading. కోసం అని పెట్టారు. They are meant so as to be practiced. కానీ ఈనాడు ఆచరణ మాత్రం లేదు. పారాయణాలు చేస్తూనే ఉంటుంటారు. We just go through them repeatedly. ఎన్నో సంవత్సరాలు కూడా నుంచి రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము? Over years we go through పారాయణం అంతా కూడా Ramayana. పరిగెత్తిపోతుంటుంది. పారాయణాలు పరిగెత్తిపోతుండాలి. All this running is simply leaving you. All this reading is running away from you. The reading. కనుక ఎందుకోసం ఈ పారాయణ చేయటము? Why should you read them? కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టండి. At least practice one. అదే చాలు. That's enough. ఎందుకనగా The reason గంగగోవు పాలు గంటెడైన చాలు. just a spoonful of cow milk is enough. కడవడైన నీళ్ళ కడవ పాలు. Why barrels and barrels of donkey milk? కనుక నీ బ్యారెల్స్ ఆఫ్ డాంకీ మిల్క్ అంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్. A teaspoon of cow milk is useful. కనుక మీరు ఆచరణలో పెట్టండి. So practice what it says. అధిక భాష లేకుండా చూసుకోండి. Don't talk too much. ప్రశాంతంగా జీవితాన్ని గడపండి. Lead a peaceful life. ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు. Don't have too many contacts or connections. ప్రేమను మాత్రం వదలకండి. Never give up love. ఏదైనా సహాయం వస్తే తప్పకు దానికి సహాయం చేయాలి. In case when help is required, do it. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. So Bhagavan says, help ఈ ever, hurt ఒక్కటైనా never. కూడా మీరు ఆచరణలో పెడితే చాలు. It's enough if you practice this at least. అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి. Talk sweetly and softly. ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది. Then we'll have the positive results having heard, if only we practice. జీవించటం ఆశ్రమంలో We live in ashram, ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికీ శ్రమలే కల్పిస్తున్నారు. but we find shrama or exertion both to Bhagavan. మీరు ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి? Why should we be here in the ashram? అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమంలో కావాలి. In order to be free from all అన్ని anxiety. అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని. Though we are here, we have so many attachments. ఇది శ్రమలకు చేరినటువంటి కానీ ఆశ్రమం చేరినటువంటిది కాదు. It is full of suffering, shrama. It's not ashrama that the relief to all the kind of suffering. శ్రమ లేకుండా ఉంటుండాలి. You should not be tired. You should not have any exertion. Ashrama. శ్రమ కానటువంటిదిగా జీవించాలి. That which is not shrama, which is not suffering. కనుక So, నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివే వస్తుంటాయి. కానీ విన్నటువంటి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని సరిగా మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి. many of the things we hear time and again, we should listen to them. At the same time, start practicing them. రామ జయం రఘురామ జయం రాఘవ జానమే లోకమయం. రామ జయం రఘురామ జయం రాఘవ జానమే లోకమయం. రామ జయం రఘురామ జయం రాఘవ జానమే లోకమయం. రఘురామ జయం రాఘవ జానమే లోకమయం. రవికుల దశరథ పుత పుత నేత్రం. రామ జయం రఘురామ జయం
సీతాపతి రాఘవ మంత్రం రమ్య నిగుణ గణ సేవ నిరంతం రామదయా పర సుజన పవిత్రం రామదయా రవికుల దశరథ కృత కృత మిత్రం రామ జయం రఘురామ జయం రాఘవ రామ జయం రఘురామ జయం శ్రీ